ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వేలంపాటలు పాడి అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకోవడం తప్పు కాదన్న ఆమె వేలంపాటతో ఏకగ్రీవం చేసుకోవడం సరికాదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో బిల్లులు రాక సర్పంచ్లు బలవన్మరణం చేసుకున్న రోజులు మర్చిపోయారా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఏకగ్రీవమైన సర్పంచ్లు బిల్లులు రాకపోతే ఏంటి పరిస్థితి అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి సర్పంచ్లను ఎన్నుకోవాలని డీకే అరుణ సూచించారు. గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి అందరికీ సహకరించినటువంటి వ్యక్తిని గ్రామాల్లో జనరల్గా పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటుంటారు. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పెద్ద ఎత్తున వేలం పాటలు వాడి ఏకగ్రీవం అవ్వడం అనేది ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నిజంగా గ్రామంలో అందరూ అభివృద్ధికి తోడై వాళ్ళందరూ కలిసి ఇక్కడ డెవలప్మెంట్ కావాలని అనుకొని డబ్బులు ప్రభావం ఉండకూడదు, డబ్బులు ఖర్చు కాకూడదు, అదేదో గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఏకగ్రీవం చేసుకుంటే సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి వేలం పాటలు పాడుతున్నాం అనేది చాలా చోట్ల చూసినాం. ముఖ్యంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా జరిగినాయి. 38 లక్షల పాట పాడిందని, 60 లక్షల పాటలు పాడిందని, 90 లక్షల పాట పాడిందని, 50 లక్షల పాటలు పాడిందని ఇట్లా పాటలు పాడి దక్కించుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం.